ఆదా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు మీ ముందు ఉంచేదానికి రావడం జరిగింది. ఒకటి వర్గీకరణ, నిన్న కేబినెట్ నిర్ణయం. రెండవది సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ పిఠాపురం. మూడవది ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ, తిరుపతి విమానాశ్రయం. చాలా బాధపడుతున్నాను నేను. పేదవాళ్ళ అంటరాని వాళ్ళ అమాయకత్వాన్ని అండగా చూసుకొని బలహీన వర్గాల పైన బలమైనటువంటి వర్గాలు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం. ఇది దేశానికి మంచిది కాదు. దేశ సమగ్రతకు చాలా 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 నష్టం. అది ఈరోజు తెలియదు. అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది దాని ప్రభావం. మధ్యకాలంలో మతాలపైన చిచ్చు. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో మతాల మధ్య చిచ్చు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కులాల మధ్య చిచ్చు. స్టాలిన్ హిందీ పైన మాట్లాడుతున్న మాటలు భాషల మధ్య చిచ్చు. డీలిమిటేషన్ పైన ఆలోచన ప్రాంతాల మధ్య చిచ్చు. దక్షిణం, ఉత్తరం, దేశం ఏమైపోతా ఉంది. ఒకప్పుడు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు కలిసినటువంటి భారతదేశంలో ఈ మధ్య వస్తున్నటువంటి వైషమ్యాలు, మద్రాసులో దక్షిణ భారతదేశంలో ఉన్నటి వాళ్ళ నాయకులంతా కలుస్తున్నారు. డీలిమిటేషన్ పేరుకే గాని ప్రాంతాల మధ్య విభజన కనిపిస్తా ఉంది స్పష్టంగా. మరి మతాలు ఎందుకు ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి పార్లమెంటులో పెట్టడం? సామరస్యంగా వెళుతున్నారు కదా, వాళ్ళ ఆస్తుల పైన ఎందుకు? అవసరం ఏముంది? ఇప్పుడు జరిగిపోనండి ప్రశాంతంగా. వక్ఫ్ బోర్డులో బిల్లు, టిటిడి బోర్డులో అన్య మతాలు ఎందుకు? క్రైస్తవులనే నెట్టడం అవసరమా? భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలను అన్ని కలిపినటువంటి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 75 సంవత్సరాల నాటి పరిస్థితికి ఈ రోజుకి చాలా భిన్నంగా కనిపిస్తా ఉంది. నాకు నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. 94లో టీడీపీ గెలవడానికి కారణం కాన్షీరామ్. 294 సీట్లలో 260 సీట్లు టీడీపీకి రావడానికి కారణం మిస్టర్ కాన్షీరామ్, నా ఫ్రెండ్ వాడు. రెండవది 2024లో చంద్రబాబు నాయుడు ఉరకలేస్తున్నాడు. ఆయన గెలవడానికి కారణం నాకు మిత్రుడు చంద్రబాబు నాయుడు, బాగా తెలుసు. నాకు 50 సంవత్సరాల పరిచయం ఉంది. మరి 24లో ఆయన గెలవడానికి కారణం వేరే ఎవ్వరు కాదు, కూటమి కాదు, అది కాదు, ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి.
భూముల పైన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భయపడి వేశారు కూటమికి, అంతేగాని 100% స్ట్రైక్ రేటు అది కానే కాదు. మరి కావాల్సింది వర్గీకరణ ఎక్కడ? ఇక్కడ ఆర్థికంగా వీళ్ళు ఎదగాలి. వీళ్ళు ఎదగాలి అని అంటే వాళ్ళు ఆర్థికంగా ముందు పైకి రావాలి. అప్పుడే సమాజంలో అసమానతలు పోతాయి. అసలు దాన్ని గురించి ఆలోచించరు. మరి బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి. క్రితంలో నేను నెల రోజుల నాడు వచ్చినప్పుడు చెప్పాను, మౌనంగా ఉన్నాడు మోడీ. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో, జాతీయ బ్యాంకుల్లో ఇస్తున్నది 1% కంటే తక్కువ. ఇక్కడ కావాలి వర్గీకరణ. సుప్రీంకోర్టులో వర్గీకరణ కావాలి. 33 మంది జడ్జిల్లో అక్కడ లేని వర్గీకరణ గురించి, క్రీమీ లేని గురించి జడ్జీలు మాట్లాడటం నాకైతే నవ్వు వస్తుంది మనసులో. అక్కడ లేదే వర్గీకరణ, అక్కడ లేదే క్రీమీ లేయర్. సుప్రీంకోర్టు జడ్జి కొడుకు చీఫ్ జస్టిస్ కొడుకు చీఫ్ జస్టిస్ కావచ్చు, పేదవాడికి అయ్యేదానికి లేదు. అక్కడ కావాలి వర్గీకరణ. మరి అంతేకాదు, ప్రభుత్వ కాంట్రాక్టులు 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 15 సంవత్సరాల్లో తిరిగి కడతామని. అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేసి పప్పు కూళ్ళగా 11,000కు మన శతకం పెట్టించుకున్నారు. మార్చి చివరి లోపల రాబోతున్నాయి దుడ్డు. మరి కాంట్రాక్టులు ఇవ్వబోతున్నారు. అక్కడ కాంట్రాక్టుల్లో కావాలి వర్గీకరణ. కర్ణాటకలో సిద్ధరామయ్య మరి క్రితంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయి. కాంట్రాక్టుల్లో 24% కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. మరి అక్కడ కర్ణాటకలో ఎస్సీ ఎస్టీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడిస్తున్నారు? ఇక్కడ కావాలి వర్గీకరణ. నర్సులు ఉద్యోగాల్లో కాదు, క్లార్కులు ఉద్యోగాల్లో కాదు, జూనియర్ డాక్టర్ల ఉద్యోగాల్లో కాదు, జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాల్లో కాదు. కావాల్సింది వర్గీకరణ ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, బ్యాంకుల్లో, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీల్లో వర్గీకరణ ఆపి పేదవాళ్ళ అమాయకత్వాన్ని చిచ్చు పెట్టి, చిచ్చుకు ఆజ్యం పోసి నిర్ణయం తీసుకున్నటువంటి మా మిత్రుడు చంద్రబాబు నాయుడికి నేను ఏం చెప్పాలా? ఏం చెప్పలేను, మౌనంగా ఉంటా. కానీ నష్టం చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో, నష్టం లోకేష్ బాబుకి భవిష్యత్తులో. ఇది స్పష్టం స్పష్టం స్పష్టం. నువ్వేమేం చేసుకో, ఏం ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదు, నాకు లాభం. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నాకు లాభం, నష్టం మీకని తెలియజేస్తూ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సనాతన ధర్మం. నేను మొన్న మదనపల్లికి వెళ్ళి మాట్లాడాను. సనాతన ధర్మం అంటే ఏంది? 120 సంవత్సరాల క్రితం ముక్కు ముఖం తెలియని వ్యక్తులు మన దేశంలో విపరీతమైన కరువు, విపరీతమైన ఆకలి, విపరీతమైన జబ్బులు ఉన్నప్పుడు, టీబీ మరి క్షయ ఈ రోగాలు ఉన్నప్పుడు బయట దేశాల్లో నుంచి వచ్చి మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా టీబీ శానిటోరియం స్థాపించారు చంద్రబాబు నాయుడు గారి జిల్లా మదనపల్లిలో. ఆ రోజు టీబీకి జబ్బులు లేవు, మందులు లేవు. మందులు లేకపోయినా 100 మంది, ప్రతి ఊరిలో 10 మంది 20 మంది క్షయతో బాధపడుతుంటే బయట దేశాల నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, వచ్చి అక్కడ పెట్టారు టీబీ శానిటోరియం. ఎందుకు మదనపల్లిలో పెట్టారు? ప్రపంచంలోనే గొప్ప ప్రాంతం అది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ దేశంలోనూ లేదు. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వాతావరణం మదనపల్లిలో ఉంది. అందుకొరకే టీబీని నిర్మూలించే దాని కొరగా ఆ రోజు మరి క్రైస్తవులు వచ్చారు, ముక్కు ముఖం తెలియని క్రైస్తవులు. టీబీ మరి
క్షయతో బాధపడుతున్నటువంటి రోగుల మధ్య పనిచేశారు. వాళ్ళు ఏమి మతం వాళ్ళది? వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయని. ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం అంటే ఊరికే పోయి అక్కడ పోయి నదుల్లో మునగడం కాదు, మరి అక్కడ పోయి శాలువాలు కప్పించుకోవడం కాదు, పిఠాపురంలో శాలువాలు కప్పించుకోవడం కాదు. దేశంలో అంటరానితనం ఉండేది. అంటరానితనం నిర్మూలన కొరకు మచిలీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు, బందర్లో ఉన్నటువంటి వాళ్ళు, మరి పోర్బందర్ నుంచి వెళ్ళినటువంటి గాంధీకి చెప్తే గాంధీ మచిలీపట్నంకి వచ్చి మరి అంటరానితనాన్ని తెలుసుకొని భారతదేశం అంతా తిరిగి అంటరానితనాన్ని నిర్మూలించడమే సనాతన ధర్మం. ఇదంతా పక్కన పెట్టి సనాతన ధర్మం అని చెప్పి నదుల్లో మునిగితే పోతాయా మీరు చేసిన అవినీతి మరి తప్పులన్నీ? ఇది కాదు సనాతన ధర్మం అంటే. వాళ్ళు చేసింది టీబీ శానిటోరియం మదనపల్లిలో చేసింది. ఇక్కడ పెట్టినటువంటి కాలేజీలు ఎవరికి చెప్పాలి? ఇవన్నీ క్రైస్తవ సోదరులు వచ్చి కాలేజీలు పెట్టారు, ఆ రోజుల్లో హాస్పిటల్లు పెట్టారు. ఇది సనాతన ధర్మం. దీన్ని పాటించకుండా వేదాల్లో ఏమి రాసింది చదివేరా మీరు ఎవరైనా? వేదాల్లో చెప్పింది, వేదాల్లో సారం ఇంతే అని అన్నాడు. పేదవాడికి అన్నం పెట్టడం, మరి రోగి కన్నీళ్లు తొడవడమే వేదాల్లో సారం. ఇవన్నీ మర్చిపోయి మరి దమ్కాలు కొట్టుకుంటా ఉన్నారు. పేరుడా ఆయన ఎవరో తిడుతున్నాడు. మరి ఇటువంటి మరి దేశ పరిస్థితులు చాలా 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 భయంకరంగా ఉన్నాయి. బాగలేదు. స్టాలిన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ మరి దీంట్లో భాగమే, ఎస్సీ వర్గీకరణలో భాగమే. చాలా మందికి తెలియదు, చంద్రబాబు నాయుడుకి కూడా తెలియదు. ఉత్తర భారతదేశంలో 190 మంది మాదిగలు, దక్షిణ భారతదేశంలో మరి 190 మంది మాలలు. నువ్వు మాదిగలు చేస్తే ఆయన హిందీ అంటున్నాడు, డీలిమిటేషన్ అంటున్నాడు. ఈ విధంగా మీరు హిందువులు వక్ఫ్ బోర్డులు ఇవన్నీ పెట్టుకొని సనాతన ధర్మం అని చెప్పి టీటీడీలో తరవడాలు ఇవన్నీ చూస్తే భారతదేశ పరిస్థితులు బాగా లేవని తెలియజేస్తూ చివరిలో ప్రైవేటైజేషన్. మొన్న పోయి సిపిఎం వాళ్ళు పోయి ధర్నా చేశారు. అంతా రోడ్ మ్యాప్ గీసేశారు భారతీయ జనతా పార్టీ. ఆడున్నటువంటి 25,000 ఎకరాలని రియల్ ఎస్టేట్ చేసుకోవడమే వాళ్ళ పరమావధి. మరి అందులో భాగమే మరి ఉక్కు ఫ్యాక్టరీ వర్గీకరణ. ఎంతో మంది చచ్చిపోతే వచ్చింది ఆ ఉక్కు ఫ్యాక్టరీ, కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. మరి వాళ్ళు ఇచ్చేటువంటి 11,000 కోట్లతో అది కాదు. వాళ్ళకి కావాల్సింది మైన్లు, ఐరన్ ఓరు కావాలి, కోల్ ఓరు కావాలి. అది ఇవ్వకుండా మరి అమాయకంగా 11,000 ఇస్తే ఏమవుతుంది? వాళ్ళ పెన్షన్ లెట్ట, ఆడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి లెట్ట. చివరికి ఉక్కు ఫ్యాక్టరీని మరి అదానీ ఫ్యాక్టరీ చేసేందుకొరకే ప్రయత్నాలు. ఊరకే పాపం పిలుస్తున్నాడు స్టీల్ సెక్రటరీని మా మిత్రుడు, ఉక్కు మంత్రిని కూడా పిలుస్తున్నట్టున్నాడు. దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళకి కావాల్సింది ఐరన్ ఓరు, కోల్ ఓర్. ఇది ఇస్తే అక్కడ సమాప్తం అవుతుంది సమస్య. రెండవది తిరుపతి విమానాశ్రయం. కష్టపడి నేను తీసుకొని వచ్చాను, అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వచ్చాను. మన్మోహన్ సింగ్ పునాది వేస్తే దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి అదానికి ఇస్తే స్వామి 2,000 ఎకరాలయ్యా పుణ్యక్షేత్రంలో. ఆ భూముల పైన మీకు కనబడదా? ఓ భారతీయ జనతా పార్టీ ఆలోచించండి. పుణ్యక్షేత్రంలో మరి తిరుపతి విమానాశ్రయం గరుడ ఆకారంలో జయించనిటువంటి సమస్యలు వస్తాయని 20 సంవత్సరాలకు 30 సంవత్సరాల క్రితమే. కానీ నువ్వు గరుడ పక్షి ఆకారం మరి దేవుడికి అదొక విమానం పక్షిలాగా నేను చేయిస్తే దాన్ని కూడా నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ లో కలిపేదాన్ని క్యాబినెట్ లో తీసుకోబోతున్నారు రామ్మోహన్ రావు. ఆయన పాపం వాళ్ళ నాయన నాకు మంచి ఫ్రెండ్. మరి తిరుపతి విమానాశ్రయం కూడా ప్రైవేటీకరణ ఎందుకయ్యా? వర్గీకరణ ఎందుకు, ప్రైవేటీకరణలు ఎందుకు? ఇవన్నీ ఆపి భారతదేశాన్ని శాంతంగా కాపాడుకుంటూ పోతే బాగుంటుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగనని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.